ఎగ్జిబిషన్ లో ప్రతి ఒక్క స్టాల్ ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. ఇక మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, దాంతోపాటు సెంట్రల్ స్టేట్ కి సంబంధించి స్టాల్స్ కూడా ప్రతి ఏటా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇక ప్రజల అవగాహన కోసం అయితే మనకు ప్రతి ఇయర్ పోలీస్ స్టాల్ అనేది అయితే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. ట్రాఫిక్ రూల్స్ కి సంబంధించి ప్రజలు ఏ విధంగా ట్రాఫిక్ రూల్స్ కి సంబంధించి ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళకు అవగాహన కల్పించాలని చెప్పేసి అయితే ప్రతి ఇయర్ ఇక్కడ ట్రాఫిక్ స్టాల్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇటు ట్రాఫిక్ స్టాల్ తో పాటు సైబర్ క్రైమ్ నేరాలు అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి. సైబర్ క్రైమ్ కి సంబంధించి కూడా ప్రజల్లో అవగాహన తెలిపేందుకు కూడా అది ఒక స్టాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉమెన్ సేఫ్టీ వింగ్ సంబంధించి కూడా వాళ్ళు ఒక స్టాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మహిళల భద్రత కోసం ఇప్పుడు షీ టీమ్స్ ఏ విధంగా వర్క్ చేస్తాయి, దాంతో పాటు షీ టీమ్స్ తో పాటు భరోసా సెంటర్ ఏ విధంగా వర్క్ చేస్తుంది, ప్రజల్లోకి వెళ్లే విధంగానైతే ప్రతి సంవత్సరం స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. అదే విధంగానైతే మనకు ఇప్పుడు చూస్తూ ఉండగా నుమాయిష్ లో ప్రత్యేక ఆకర్షణగా మనకు ఈ పోలీస్ స్టాల్స్ అయితే నిలుస్తూ ఉన్నాయి. సో వచ్చే పబ్లిక్ కి అంటే నుమాయిష్ కి పెద్ద ఎత్తున పబ్లిక్ విజిట్ చేస్తూ ఉంటారు. ఆ వచ్చే పబ్లిక్ కి అవగాహన కల్పించే విధంగా పబ్లిక్ లోకి వెళ్లే విధంగానైతే మనకి స్టాల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఒక్కసారి కూడా చూస్తూ ఉన్నాం కదా, వచ్చే పబ్లిక్ అంతా కూడా ఈ స్టాల్ విజిట్ చేస్తూ ఉన్నారు. ట్రాఫిక్ రూల్స్ కి సంబంధించి కావచ్చు, ట్రాఫిక్ ఎడ్యుకేషన్ సంబంధించి, ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్స్, రోడ్ల మీద ఏమేమి చేయాలి, మనము ఏ విధంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పేసి చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచే వాళ్ళకు పెంపొందించే విధంగానైతే ఈ స్టాల్లో మనకు వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా చాలా వరకు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల కావచ్చు, ఇటు రోడ్ సేఫ్టీకి సంబంధించి తీసుకోకపోవడం వల్ల ప్రతి ఏటా ఎంతో మంది చనిపోతున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. దాదాపు భారతదేశంలో చూసుకున్నట్టయితే ప్రతి సంవత్సరము 1,00,000 వరకు కూడా ఇటు రోడ్ యాక్సిడెంట్ లో చచ్చిపోతున్న సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాము. ప్రతి 3 నిమిషాలకైతే ఒకరైతే మరణంకి గురవుతా ఉన్నారు ఈ యాక్సిడెంట్ వల్ల. మరి మనతో పాటు కొంతమంది ట్రాఫిక్ సంబంధించి కూడా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడదాం. ఏదైతే ఈ స్టాల్ ఉందో దీనికి సంబంధించి ఇన్స్ట్రక్టర్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాము. చెప్పండి సార్, ప్రతి సంవత్సరం కూడా ఈ స్టాల్ ఎంతో ఘనంగా ఏర్పాటు చేస్తూ ఉంటారు. సో ఈ సంవత్సరం సంబంధించి ప్రజలకు ఏ విధంగా అవగాహన కల్పిస్తా ఉన్నారు ఈ ట్రాఫిక్ సంబంధించి స్టాల్లో? ఈ స్టాల్లో మనకి చూసుకుంటే ట్రాఫిక్ ఎడ్యుకేషన్ 3 E's తో డిపెండ్స్ అయి ఉంటుంది మేడం. ఫస్ట్ వన్ ఈజ్ ఇంజనీరింగ్ అంటే మనకి రోడ్డు పైన మనకి ఏదైతే అవసరపడతాయో మార్కింగ్స్ ద్వారా మనం చూపిస్తాం. ఇంకోటి ఫ్లైఓవర్స్, ఇంకోటి కన్స్ట్రక్షన్స్, ఇవన్నీ ఇంజనీరింగ్ సెల్ కిందకి వస్తాయి. దాంట్లో భాగంగా మీరు చూస్తున్నట్టయితే ఈ పిక్స్ కన్స్ట్రక్షన్ ఏవైతే ఎక్కడైతే రోడ్స్ కన్స్ట్రక్షన్ గురించి, ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్షన్ గురించి, ఇంకా బస్ బేస్, వీటన్నిటి గురించి కూడా క్లియర్గా చూపించడం జరిగింది పిక్స్ ద్వారా. ఎందుకంటే పబ్లిక్కి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే పిక్స్ ద్వారా చూపిస్తే కొంచెం తొందరగానే ఇదవుతుంది అని చెప్పే ఉద్దేశంతో ఇవి అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజనీరింగ్, రోడ్ పైన కన్స్ట్రక్షన్ గురించి. ఆ తర్వాత ఎడ్యుకేషన్, నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ అంటే వర్క్ ఏదైతే రోడ్డు పైన మార్కింగ్స్ ఇవన్నీ చూపించడం ద్వారా తెలిసిపోయింది. ఆ తర్వాత ఎడ్యుకేషన్లో మనకు వచ్చేసి స్కూల్స్కి, కాలేజ్కి మేము వెళ్ళేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేడం. యాక్చువల్లీ చిన్నపిల్లలకి చెప్తాం. స్కూల్లో పిల్లలకి చెప్పడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాకు ఈరోజు ట్రాఫిక్ ఎడ్యుకేషన్ గురించి ఒక క్లాస్ జరిగింది అని చెప్పి చెప్తారు. దాంట్లో భాగంగా ఇక ప్రతి స్కూల్లో, కాలేజీకి మేము తిరగడం జరుగుతుంటుంది. ఇంకా ఎక్కడైతే పబ్లిక్ కమ్యూటర్స్ ఉంటారో, ఆటో డ్రైవర్స్ లేదా ఇంకెవరన్నా వాకర్స్, వీళ్ళందరికీ కూడా ఎక్కడ కనిపిస్తే అక్కడ ఒక 10-20 మందిని జమ చేసి కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే ఇలా యాక్చువల్లీ పబ్లిక్కి రూల్స్ గురించి తెలుసు, కానీ ఏముందులే ఏం కాదులే అని చెప్పేసి చాలామంది పట్టించుకోరు. సో అలా పట్టించుకోకుండా ఉంటే చాలా ఎక్కువ యాక్సిడెంట్లు చనిపోవడం జరుగుతుంది. ఇంకోటి అట్ ది సేమ్ టైం ఈ రూల్స్ పైన అవగాహన లేయడం వల్ల ఎక్కువ చలానాలు కట్టడం కూడా జరుగుతుంటుంది పబ్లిక్. అలా కట్టొద్దు, మీ డబ్బులు మీ దగ్గరే పెట్టుకోండి, రూల్స్ పాటించండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేదానికోసం మేము ఈ స్టాల్లో ఇవన్నీ చేయడం జరిగింది మేడం. ఎన్ఫోర్స్మెంట్ అయితే ఫైన్లు ఇంత చెప్పినా కూడా మీరు ఇంటలేరు అని చెప్పేసి కొద్ది గొప్ప ఫైన్లు వేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఆ కొంచెం కూడా వేయకపోతే జనాల్లో భయం ఉండదు. ఆ ట్రాఫిక్ పోలీసులు ఏం చలానా ఏం లేదు, వీళ్ళంతా చెప్తుంటారు వెళ్ళిపోవచ్చులే అని అనుకుంటారు. అలా ఉండకూడదు అని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ తాలూకా ఎలా చలానాలు వేస్తారు వాటి గురించి కూడా ఇక్కడ బ్రీఫ్గా పిక్స్ పెట్టడం జరిగింది మేడం. ఇంకా అట్ ది సేమ్ టైం రోడ్స్ పైన వాట్ డూస్, వాట్ నాట్ డూస్, రోడ్ల పైన మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, వాటి గురించి కూడా క్లియర్గా పిక్స్ రూపంలో మనం చూపించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే అక్కడ రోడ్డు పైన కొంతమంది ట్రిపుల్ రైడింగ్ వెళ్తుంటారు, ఇలా వెళ్ళకూడదు. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తుంటారు, ఇలా చేయకూడదు. ఇంకో కొంతమంది రోడ్డు పైన కొట్లాడుతూ ఉంటారు, అలా కూడా చేయకూడదు అని
పిక్స్ రూపంలో మనం విజిబుల్ చేయడం జరిగింది మేడం. చిన్న పిల్లల దగ్గర నుంచి అయితే పెద్ద వరకు కూడా అంటే చిన్న పిల్లలకు సైక్లింగ్ ఇచ్చేసి కూడా వాళ్ళకు ట్రాఫిక్ సిగ్నల్ కి సంబంధించి గ్రీన్ అంటే ఏంది, ఆరెంజ్ అంటే ఏంది, దాంతోపాటు రెడ్ అంటే ఏంది, సో సిగ్నల్స్ కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. మరి మనతో పాటు కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడదాము. ఈ స్టాల్ కి సంబంధించి వాళ్ళు ఏ విధంగా అనుకుంటా ఉన్నారు, ఒపీనియన్ ఏంటి, వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఈ స్టాల్లో వాళ్ళకి అవేర్నెస్ ఇప్పిస్తా ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. సో ఇక్కడ బాగుంది, ట్రాఫిక్ డీటెయిల్స్ అన్నీ ఇస్తున్నారు, కాషన్ లైక్ ఇక్కడ సిమ్యులేటర్స్ కూడా పెట్టారు. ట్రై చేసాం, ఎప్పుడు సిమ్యులేటర్లో ఏదైనా రాంగ్ చేస్తే ఈ రాంగ్ చేశారని చెప్పి అక్కడ చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కూడా అన్ని రూల్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు, ఏది రూల్. అండ్ చిన్నపిల్లలకు ఇది అంటే టెస్టింగ్ మామూలుగా జెమ్స్కి 18 years తర్వాత ఎలా అయితే టెస్టింగ్ చేస్తారో అలా పిల్లలకి టెస్టింగ్ అంటే ఇక్కడ నుంచి అంటే చిన్నపిల్లల నుంచే వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది ఏంది ఏం చేయాలి. అండ్ ఈ బైసైకిల్స్తో ఆ టెస్టింగ్ సిమ్యులేటర్ బాగుంది. మీరు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ఉంటారా రెగ్యులర్ గా? ట్రాఫిక్ రూల్స్ కంపల్సరీ, ఎందుకంటే మన ట్రాఫిక్ రూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన జీవితం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. లేట్ పోయినా ఏది ఫరక్ పడదు, ఏది అయినా కూడా మనం ముఖ్యం. అందుకోసమని లేట్ అయినా సరే చాలా బైక్ నడిపించడం కానీ అది చాలా చూసుకుంటా నలువైపులో చూసుకుంటా వేయడము, మళ్ళీ ఏంటంటే రాంగ్ రూట్లో పోవడం అలాంటివన్నీ కూడా ఎప్పుడు కూడా చేయలేము. మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలకు సంబంధించి వాళ్ళలో ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా షీ టీమ్స్ కావచ్చు, ఇటు భరోసా సెంటర్ కావచ్చు, ఏ విధంగా వర్క్ చేస్తాయి అని చెప్పేసి అయితే ప్రతి సంవత్సరం ఈ స్టాల్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తున్నాం కదా, ఈ సంవత్సరం కూడా ఎంతో ఘనంగా ఈ స్టాల్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం నుమాయిష్కి ఎన్నో లక్షల మంది విజిట్ చేస్తూ ఉంటారు. ఆ వచ్చే పబ్లిక్కి షీ టీమ్స్ ఏ విధంగా వర్క్ చేస్తూ ఉంటుంది, దాంతోపాటు భరోసా సెంటర్స్ కావచ్చు, ఉమెన్ సేఫ్టీ వింగ్స్ సంబంధించి ఈ 2 సెంటర్స్ ఏ విధంగా వర్క్ చేస్తాయి, వాళ్ళ వర్క్స్ ఏంటి, ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా అయితే ప్రతి ఇయర్ అయితే మనకు ఈ స్టాల్ అయితే ప్రత్యేకంగా నిలుస్తూ ఉంటుంది. అదే విధంగా ఈ సంవత్సరం కూడా ఎంతో ప్రత్యేక ఆకర్షణగా మనకు పోలీస్ స్టాల్లో ఉన్న ఈ షీ టీమ్ ఉమెన్ సేఫ్టీ వింగ్ కి సంబంధించిన స్టాల్లో మనం ఉన్నాం. ఒకసారి వారితో కూడా మాట్లాడదాము. ప్రతి ఇయర్ ఏ విధంగా ఈ స్టాల్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వీళ్ళు ఏమేమి కార్యక్రమాలు చేస్తారో తెలుసుకుందాం. మనతో పాటు ఎస్ఐ గారు ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మీరు ఏమేమి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు? జనరల్గా మేము షీ టీమ్ రావడానికి చాలామంది పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయపడతారు. సో అలా వెళ్ళాల్సిన అవసరం లేకుండా వాట్సాప్లో ఉంటాం, సోషల్ మీడియా ఇన్ ఆల్వేస్ వీఆర్ అవైలబుల్. దీన్ని బట్టి ఏంటి అని అంటే ఉమెన్కి ఎప్పుడన్నా తను ఫోన్స్, ఈ మధ్య ఫొటోస్ ఇవన్నీ బాగా బ్లాక్మెయిలింగ్, హరాస్మెంట్ ఇవన్నీ అవుతూ ఉన్నాయి కదా, థెల్ గెట్ డిప్రెస్డ్ అండ్ థెల్ థింక్ ఆఫ్ సూసైడింగ్. ఇలా కాకుండా వాళ్ళకు ఒక భరోసా, లైక్ మేము ఉన్నాము షీ టీమ్, వాళ్ళ కంప్లైంట్ ఈ వేస్లో తీసుకొని మేమే అతనికి ఆపోజిట్ పర్సన్కి కాల్ చేసి విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఇట్లా దీని గురించి మేము వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం కోసం ఈ స్టాల్ అనమాట. గత సంవత్సరం చూసుకున్నట్టయితే పబ్లిక్ నుంచి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? ఈ సంవత్సరం కావచ్చు వస్తూ ఉన్నారా స్టాల్కి? స్టాల్కి చాలామంది వస్తారు. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ కూడా ఒక 1 lakh నుంచి ఎక్కువనే వచ్చారు. ఈ ఇయర్ కూడా వస్తూనే ఉన్నారు, విజిట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు డౌట్స్ అడుగుతారు, ఇట్లా మేము అప్రోచ్ అవ్వచ్చా, పోలీస్ స్టేషన్ లాగా ఉంటుందా అంటే పోలీస్ స్టేషన్ లాగా ఏముండదా అని వాళ్ళకి ఒక భరోసా ఇస్తాం. సో దే ఆర్ వెరీ సాటిస్ఫైడ్. ఉన్నాం కదా, ఉమెన్ సేఫ్టీ వింగ్లో భాగంగానైతే ఇటు షీ టీమ్స్ కావచ్చు, భరోసా సెంటర్కి సంబంధించి అయితే ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత, టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత ఎన్నో మనం చూసుకున్నట్టయితే దాదాపు ఉమెన్ మీద హరాస్మెంట్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, ఇటు బ్లాక్మెయిల్ కావచ్చు, ఇట్లాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి చాలామంది భయపడతా ఉంటారు, చాలామంది సూసైడ్ కూడా చేసుకుంటూ ఉంటారు. అట్లా చేసుకోకుండా వాళ్ళు ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ప్రజల్లో ఒక అవగాహన కల్పించేందుకు షీ టీమ్ అనేది ఎంత సెక్యూర్గా వర్క్ చేస్తుందని చెప్పేసి ప్రజల్లో అవగాహన కల్పించేందుకైతే వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్తున్నారు. సేఫ్టీ వింగ్ లో భాగంగానే మనకు షీ టీమ్స్ ఏ విధంగానే వర్క్ చేస్తూ ఉంటుందో అదేవిధంగా మనకు భరోసా సెంటర్ కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. వాళ్ళు ఏ విధంగా ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చాలా ఏర్పాటు చేస్తూ ఉన్నారు, దాంతోపాటు ఏ విధంగా వర్క్ చేస్తారో మాట్లాడదాం. భరోసా సెంటర్ అనేది 2016లో ఇంప్లిమెంట్ చేశారు. ఎందుకంటే ఒకసారి ఈ హైదరాబాద్లో ఉన్న పోలీస్ స్టేషన్స్లో ఏవైతే కేసెస్ ఉన్నాయో అండర్ 18 పోక్సో కేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ భరోసాకి రిఫర్ చేస్తారు. రీవిక్టిమైజ్ కాకుండా ఒక 1 stop క్రైసిస్ సెంటర్స్ ఉండాలి అని 2016లో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి విక్టిమైజ్ అయ్యాక ఒక అండర్ 18 ఎవరైనా కానీ అండ్ ఉమెన్ ఎవరైనా కానీ
వాళ్ళు ఎలా అంటే మెంటల్లీ వాళ్ళు చాలా సఫర్ అయి ఉంటారు. వాళ్ళకి మళ్ళీ రీవిక్టిమైజ్ కాకుండా వాళ్ళకి ఒకే రూఫ్ కింద అన్ని సర్వీసెస్ మెడికల్, లీగల్ అండ్ కౌన్సిలింగ్, థెరపీస్ అండ్ రీహాబిలిటేషన్, చైల్డ్ ఫ్రెండ్లీ కోర్ట్ ఏదైతే ఒకసారి మన దగ్గరికి పోలీస్ స్టేషన్ నుంచి ఏదైతే కేసు మనకి రిఫర్ చేశారో అప్పటి నుంచి పోలీస్ స్టేషన్ 161 స్టేట్మెంట్ నుంచి అప్ టు కన్విక్షన్స్ వరకు మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాము. ఈ మధ్య కాలంలో ఎక్కువగా సైబర్ క్రైమ్ కి సంబంధించి ఎట్లాంటి కేసెస్ ఎక్కువగా వస్తూ ఉన్నాయి? ఎక్కువ అంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ వస్తున్నాయి మేడం. ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రాడ్స్, అది కాకుండా సోషల్ మీడియాలో లేడీస్ని మ్యారేజ్ ఇంత ముందుగా వాళ్ళు రిలేషన్షిప్లో ఉంటారు, రిలేషన్షిప్లో ఉన్నాక తర్వాత వాళ్ళ ఫోటోలని న్యూడికి పంపించడము, వాళ్ళని మనీ డిమాండ్ చేయడము, ఇవి ఎక్కువ కేసులు వస్తాయి. అవి కాకుండా వేరే కేసులకు సంబంధించిన ఓటీపీ ఫ్రాడ్స్ ఇవన్నీ మిగతా ఇన్వెస్ట్మెంట్ అన్నీ వస్తూ ఉంటాయి మేడం. మొత్తంగా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క స్టాల్ కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ నిలుస్తూ ఉంది. పెద్ద ఎత్తున పబ్లిక్ అయితే వచ్చి స్టాల్స్ విజిట్ చేస్తూ ఉన్నారు. ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రతి ఇయర్ ఎంతో ఘనంగానైతే ఈ స్టాల్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. చూస్తూ ఉన్నాం కదా, ప్రతి ఒక్క స్టాల్కి సంబంధించి అయితే సపరేట్గా పాంప్లెట్స్ కూడా ఇక్కడ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. వచ్చే పబ్లిక్ కూడా పాంప్లెట్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళ స్టాల్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా వర్క్ చేస్తుంది, ప్రజల్లో అవగాహన ఏ విధంగా రప్పించాలని చెప్పేసి అయితే ఓవరాల్గా చూసుకున్నట్టయితే స్టాల్కి సంబంధించి అయితే రెస్పాన్స్ బాగుందని చెప్పేసి పెద్ద ఎత్తున పబ్లిక్ వస్తున్నారని చెప్తున్న సిచ్యువేషన్స్ మనకు ఉన్నాయి. కెమెరా పర్సన్ రమేష్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.